జ్యేష్ఠాదేవికి మరియు మహాలక్ష్మికి ఇద్దరికీ పూజలు చేయాలి. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే మామిడాకు తోరణాలు కట్టి రంగురంగుల రంగవల్లికలతో ఇంటికి లక్ష్మీ కళ్ళను తీసుకురావాలి. ఈ పూజలో మడికి చాలా ప్రాముఖ్యత. మడి కట్టుకోకుండా అమ్మవారిని పూజించడం కానీ వంట చేయడం కానీ చేయకూడదు. పూజలో వాడే రకరకాల పువ్వులతో పాటు గరిక, ఉత్తరేణి, మారేడు దళాలు, మొగిలి పూలు తప్పకుండా వాడతారు. అష్టమి రోజు అమ్మవారికి రకరకాల నైవేద్యాలు చేస్తారు. అయితే ఈ నైవేద్యాలు లక్ష్మీదేవికి, జ్యేష్ఠాదేవికి వేరువేరుగా పెడతారు. జ్యేష్ఠాదేవికి పెట్టిన నైవేద్యాన్ని అదే రోజు ప్రసాదంగా స్వీకరిస్తే, మహాలక్ష్మికి పెట్టిన నైవేద్యాన్ని మాత్రం అలాగే మూసి ఉంచి మరుసటి రోజు ప్రసాదంగా స్వీకరిస్తారు.